దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి దినము. ముగ్గురు సేవకులు ఓఫిల్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్యలో, ఘనమైనటువంటి సేవలో, సత్య పరిచర్యలో ఓఫిలయ్య గారికి దేవుడు ఏ దర్శనాన్ని అయితే అప్పగించాడో ఆ దర్శనాన్ని భుజాలకు ఎత్తుకొని ఆ దర్శనం కొరకు పాటుపడుతున్నటువంటి సేవకులు ఈరోజు కేరళ రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక 1 month బిఫోర్ నేను కేరళకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. మరి సంగారెడ్డిలో సేవ చేస్తున్నటువంటి మాస్టర్ స్వరాజ్ గారు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా హెచ్వెల్లో సేవ చేస్తున్నటువంటి మాస్టర్ సునీల్ గారు మరి ఈరోజు మన మధ్యలో ఉన్నారు. పవన్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి సమయం ఇది. ఆల్రెడీ స్వరాజ్ గారు మొదటి సందేశం అందించి ప్రభు వాళ్ళు నడిపించారు. మరి మన సంఘ క్రమంలో రెండవ సందేశం కూడా ఉంది కనుక మరి టైం అయిపోయిందని ఎవరు అనుకోకండి. కొద్ది క్లుప్తంగా మరి సమయాన్ని సునీల్ గారికి అప్పగిస్తున్నాం. రెండవ సందేశాన్ని సునీల్ గారు అందించగలసిందిగా ప్రేమతో వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ అన్నగారు. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అమృతన్న గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు దేవుని యొక్క సేవకులుగా మరి ఈ ప్రాంతంలో ఉండడము ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. వారి గురించి పరిచయ వాక్కులు, ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రణాళిక ఏ రీతిగా జరిగింది అంతా కూడా తన సాక్ష్యంలో పంచుకున్నారు. అందును బట్టి దేవుని నామానికి మహిమకరం గాక. క్లుప్తంగా మరి యొక్క కేరళ ప్రాంతంలో ఈ రీతిగా మరి లైవ్ కార్యక్రమం పెట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది సత్య సంబంధులకు ఈ ప్రాంతంలో ఒక సత్య సంబంధి సేవకుడు ఓఫిర్ గారి చేత అభిషేకించబడ్డ సేవకుడు అక్కడ ఉన్నాడు. సత్య సంఘం ఉంది అనేటువంటి విషయం కూడా మీరందరూ గ్రహించాలి. మీ వంతు ప్రార్థన సహకారం కూడా దైవజనుడు అమృత్ గారి గురించి, తన సతీమణి గురించి, ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సత్య సంబంధులు అందరూ కూడా వారి గురించి, వారి పరిచయం గురించి మీరు ప్రార్థించాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్లుప్తంగా మనం దేవుని ఒక వాక్యం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము అందరికీ సుపరిచితమైన లేఖన భాగం ఇది. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 16 వర్స్ 15 and 16. రైట్, నేను చదువుతాను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చదువున లేఖన భాగంలో దేవుడు మన వెనుకలో ఫలింపచేయగాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగం ఏదైతే ఉన్నదో ఇది చాలా విలువైన శ్రేష్టమైన సందేశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. మీరు సర్వలోకానికి వెళ్ళండి అనేటటువంటి మాట యేసు ప్రభు తన శిష్యులకు చెప్పినటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాట. వన్ ఆఫ్ ద గ్రేట్ కమిషన్ అని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పికప్ చేసుకున్నటువంటి సందేశం ఇది. సో సర్వలోకానికి ఏదో ఒక కారణాన్ని బట్టి చాలామంది వెళ్తూ ఉన్నారు. కొంతమంది నాకు తెలిసినటువంటి మిత్రులు కొందరు ఉన్నారు. వాళ్ళు బ్యాంకాంగ్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారా బ్యాంకాంగ్? మీరు సర్వలోకానికి తిరుగుతున్నట్టున్నారు కదా అని నేను అడిగాను. వాళ్ళు సర్వలోకానికి వెళ్తున్న ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడ పాప గుంపులు ఉన్నాయో, ఎక్కడెక్కడ త్రాగుడు వ్యభిచారం ఉన్నదో అక్కడికి వెళ్తారు. వాడు కూడా సర్వలోకం తిరుగుతున్నాడు. గోవా బీచ్ కాడ బాగుంటుందంట ఆడికి, వైజాగ్ బీచ్ కాడ బాగుంటుందంట ఆడికి, ఇంకా రకరకాల స్థలాలు. వాళ్ళ సంచారం దేని కొరకు? దేవర్ ఎంజాయ్, పాపం అనుభవించాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి, త్రాగాలి, తినాలి, ఇష్టానుసారంగా బతకాలి. దాని కొరకు సర్వలోకం తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వారి మతంలో కలుపుకుంటే వారు సర్వలోకం చుట్టి వస్తారని చెప్పాడు యేసుప్రభు వారి గురించి. అంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలు రాకుండా కొంతమంది సర్వలోకానికి వెళ్ళి కొంతమంది నరకానికి ఈడ్చుకెళ్తున్న వాళ్ళు ఉన్నారు. అది ఒక సైతాన్ యొక్క కుట్ర. ఈరోజు భూమి మీద చూస్తే రకరకాల కారణాలు బట్టి మనుషులు లోకమంతా తిరుగుతూ ఉంటారు. కొందరు టూరిజం ప్లేస్ పని మీద పడి, కొందరేమో జాబ్స్ అని చెప్పేసి, కొందరికి ఏ దేశంలో జాబ్ వస్తే ఆ దేశానికి వెళ్తారా? ఎన్ని దేశాలైనా మారవచ్చు, ఎన్ని రాష్ట్రాలైనా మారవచ్చు. వాళ్ళు వెళ్తున్న ఉద్దేశం ఏంటంటే జాబ్ కోసం సర్వలోకంకి వెళ్తూ ఉన్నారు. కొందరు బిజినెస్లో కూడా సర్వలోకానికి వెళ్తారు. రకరకాల కారణాలను బట్టి సర్వలోకానికి వెళ్ళే వారి లోకంలో ఎందరో ఉన్నారు. కొందరు చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్తారు. కానీ దేవుని బిడ్డలు ఇక్కడ దేవుడు నా పని నిమిత్తం మీరు సర్వలోకానికి వెళ్ళండి.
యేసు ప్రభుకున్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఎవరినైనా దేవుడు ఆయన పిలిచినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ కలిగి ఉంటాడు వారి పట్ల. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఎందుకొరకు తెలుసా? ఎందుకొరకు పిలిచాడంటే అపోస్తుల కార్యము మరి మనం చూస్తాం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో 3వ వచనంలో హారానులో కాపురం ఉన్నప్పుడు మెసొపొతేమియాలో ఉన్నప్పుడే దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడు? నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను చూపబోవు దేశమునకు రమ్మని అతనితో పిలిచాడు. ఒక ప్లేస్ నుంచి దేవుడు ఆయన్ని పిలుస్తూ ఉన్నాడు. యు కమ్ అవుట్ దట్ ప్లేస్. యేసుప్రభు యొక్క లక్షణం ఏంటంటే రండి రండి అని పిలుస్తారు. ప్రయాసపడి భారం వేసిన సమస్యలు నా ఎదుకు రండి. వచ్చేం చేయాలి? ఆయన దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉండాలా మంచిగా. యేసుప్రభు దగ్గరికి వచ్చేసింది, ఇంకా స్వస్థత మనది, ఆశీర్వాదం మనది, నేను నా ఇంటి వారు క్షేమంగా ఉన్నాం, మాకు ఏ అనారోగ్యం లేదు, చాలా హ్యాపీగా ఉంటున్నాం అనేది కదా యేసుప్రభులో ఉన్నటువంటి దీవెన. ప్రయాసపడి భారం వేస్తున్న సమస్య నా ఎదుకు రండి, మళ్ళీ మీరు పొండి. ఎక్కడికి పొండి? సర్వలోకానికి వెళ్ళండి. అది దేవుని యొక్క ప్రణాళిక. అబ్రహాం రమ్మని పిలిచిన దేవుడే మళ్ళీ పొమ్మని చెప్తున్నాడు. నేను చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళు. యూ హ్యావ్ టు గో టు దట్ నేషన్. ఎట్ వాట్ పర్పస్? అది చాలా మంది దొరుకుతుంది. ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు అందుకే వెళ్ళండి. ఒక్కో పర్పస్ని బట్టి వెళ్తూ ఉంటారు. లోక సంచారం, దేశ సంచారం, ప్రపంచ సంచారం చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ దేవుని పని మీద, దేవుని కొరకు సర్వలోకానికి వెళ్ళడానికి తీర్మానించుకున్నాం. మనం ఒట్టిగా వెళ్ళకూడదు. అక్కడ ఫెయిల్ అయిపోతుంది మన యొక్క యాత్ర అంతా కూడా. మన జర్నీ ఫెయిల్ అవ్వకూడదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఉద్దేశంతో వెళ్తున్నాం మనం దేవుని దగ్గర ముందే అడగాలి. ప్రభువా నన్ను వెళ్ళమని చెప్పినావు. వై షుడ్ ఐ గో? అట్ వాట్ పర్పస్ షుడ్ ఐ గో? వేర్ షుడ్ ఐ గో? ఏ స్థలానికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? వెళ్ళి ఏం చేయాలి అక్కడ? ఇది మనం ప్రశ్న వేసుకుంటే అక్కడ ఇంకొక జవాబు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడంటే, నేను రమ్మని పిలిచిన వాడని కదా, వీడికి వెళ్ళేటప్పుడు వీడికి కొన్ని అథారిటీస్ ఇవ్వాలి. శిష్యులను పిలిచాడు తన దగ్గరికి. వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారా అని చూస్తాడు. వెళ్ళలేవారు. గజ 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 వణికిపోయారు వెళ్ళడానికి. ఎందుకో తెలుసా? దే డిడెంట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ దర్ లైఫ్. మార్కు సువార్త 16వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఆ పైన 8వ వచనంలో వారు బయటకు వచ్చి విస్మయము నుండి వణుకుచు సమాధి యుద్ధ నుండి పారిపోయిరి. వాడు భయపడినందున ఎవరితో ఏమియో అంతకన్నా ముందు గజగజ వణుకుతున్నారు. ఎవరికన్నా యేసుప్రభు తిరిగి లేచినని చెప్పాలంటే భయం, విస్మయం పొందుతున్నారు. వారికి ఫేత్ లేదన్నమాట. యేసుప్రభు లేచినంటే నమ్మకం లేదు. వణికిపోతున్నారు, దుఃఖంలో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారంట. కింది వచనంలో అంటాడు 10వ వచనంలో, ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడుస్తుండగా అంతకన్నా ముందు ఏడుస్తున్నారు, విస్మయం పొందినారు. ఎవరికి నోరు తెరిచి చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు వీరిని పట్టుకొని మీరు సర్వలోకానికి వెళ్ళాలని అంటున్నాడు. అర్థం ఏంటంటే ఈ మధ్యలో ఇంకో కార్యం జరిగింది. అది పరిశుద్ధాత్మ కుమ్మరింపు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడి కార్యాన్ని చూస్తాం. ఎందుకంటే మనం వెళ్తున్న ఉద్దేశం ఏంది? టు ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరు సర్వలోకానికి వెళ్ళండి అని చెప్పినటువంటి క్రీస్తు వెళ్ళేటప్పుడు మనకి ఇస్తున్నటువంటి అధికారం చాలా కీలకమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభు అంటాడు లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే, తన శిష్యుల్ని పంపుతూ మీకు దయ్యముల మీద, రోగముల మీద మీకు అధికారం ఇస్తున్నా, నేషన్స్ మీద మీకు అధికారం ఇస్తున్నా. యూ హ్యావ్ టు దట్ అథారిటీ. మీరు దాన్ని ఉపయోగించాలి కూడా. మీకు ఇస్తున్న అధికారాన్ని మీరు ఉపయోగించాలి. మీరు ఏ ప్లేస్కి పోయినా అక్కడ అధికారం ఉపయోగించడం నేర్చుకోవాలి అంటాడు యేసు ప్రభుల వారు. మీరు వచ్చి ప్రభావ దయ్యాలు మనకు లోపడుతున్నది అంటారు. అరే అధికారంలో నాయన మీరు సర్వలోకం వెళ్ళి తీర్మానించుకున్న వాళ్ళు నా పని కొరకు వెళ్తున్నారు కాబట్టి అది నా రెస్పాన్సిబిలిటీ. నేను మీకు అధికారం ఇవ్వాలి, నేను మీకు బలం ఇవ్వాలి, నేను మీకు అభిషేకం ఇవ్వాలి. అంతకన్నా ముందు విస్మయం ఉంది గజగజ వణుకుతున్నటువంటి శిష్యులు కొంతకాలంలో ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిన తర్వాత అందరి మీదకి బలమైనటువంటి ఆ గాలి దిగి వచ్చి అగ్నిజ్వాలతో విభాగింపబడినటువంటి నాలుకలు ప్రతి ఒక్కరి మీద వారినప్పుడు వారి యొక్క స్థితి విస్మయము లేదు, వణకడము లేదు, ఏడవడము లేదు. ఎలుగెత్తి మీరు సిలువ వేసిన ఈ క్రీస్తు, మీరు సిలువ వేసినటువంటి ఈ క్రీస్తును దేవుడు లేకుండా దానికి మేము సాక్షులు. వీఆర్ ద విట్నెస్ ఫర్ ద క్రైస్ట్. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? అంతకుముందు విస్మయం పొందినావు కదా, భయపడ్డావు కదా. ఇక ఈ ధైర్యంతో, ఈ శక్తితో వాళ్ళు వెళ్తున్నారు బయటికి. వాళ్ళు ప్రపంచం అంతా సంచరించినారు. వాళ్ళు వెళ్ళిన ఉద్దేశం ఏంటంటే ఇది ఒకటే ఉద్దేశం, పరిశుద్ధాత్మతో నింపబడి క్రీస్తుకు సాక్షులుగా వారు వెళ్ళాలి. ఈరోజు మనం కూడా వెళ్ళాలి. టుడే ద గ్రేటెస్ట్ నీడ్ అనమాట. స్వార్థ అనేది లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఎవాంజలిజం కావాలి. కానీ ఆ ఎవాంజలిజం దేవుని యొక్క శక్తి లేకుండా వెళ్తే అక్కడ మనం సత్యాన్ని స్థాపించలేదు. ఇక్కడ నుంచి దేవుని యొక్క శక్తిని పొందుకొని పిఎం సమీల్ గారు తెలంగాణకు వచ్చారు.
ఆ ప్రాంతంలో బలమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొని, ఆ శక్తి లేకపోతే ఒక్క మనిషి కదిలించగలుగుతారు ఒక ప్రాంతాన్ని. ఎవరు మన మాట వింటారు? ఎంజాయ్మెంట్లో పడిపోయేది లోకం, ఇష్టానుసారంగా బ్రతకడంలో పడిపోయేది లోకం. మన మాట ఎవరు వింటారండి? కానీ దేవుని శక్తితో మనం వెళ్తే ఆ ప్రాంతాలు కదిలించబడతాయి. మనం వెళ్తున్న ఉద్దేశం ముఖ్యము. అట్ ద సేమ్ టైం మనం ఏ రీతిగా వెళ్తున్నాం. అపోస్తుల కార్యం అంతా మనం చూస్తాం. స్టెఫెను ఆత్మచేత నింపబడిన వాడై, ఫిలిప్పు ఆత్మచేత అరణ్యంలో కొనిపోబడ్డాడు. దే వర్ గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ దర్ లైఫ్. దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అందుకే వారు అడుగుపెట్టిన స్థలాలు కంపించినాయి. ఈరోజు దేవుని పెట్టారా, మనం కూడా సర్వలోకి వెళ్ళాలి, కానీ ఒట్టిగా వెళ్ళొద్దు. ఒక గ్రేట్ పర్పస్తో వెళ్దాం. అట్ ద సేమ్ టైం అప్పర్ రూమ్ ఎక్స్పీరియన్స్తో మనం వెళ్ళాలి. వితౌట్ హ్యావింగ్ అప్పర్ రూమ్ ఎక్స్పీరియన్స్ మనం వెళ్ళేం చేస్తామంటే మన థియాలజీ, మన లాజిక్లు, మనం ఏ పని చేస్తే ఎంతమంది ఎవడు మన మాట వింటాడు? వి కాంట్ చేంజ్. దట్స్ వై వీ హ్యావ్ టు బర్నింగ్ డిజైర్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ హార్ట్. ఐ షుడ్ ఫిల్ ద హోలీ స్పిరిట్ బిఫోర్ ఐ స్టార్ట్ మై మినిస్ట్రీ, బిఫోర్ ఐ మూవ్ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను దేవాగ్ని చేత నింపబడాలి అనే కోరిక మనకు ఉండాలి. ఆ విస్మయం పొందినటువంటి పేతురు, వణుకుతున్నటువంటి పేతురు, ఏడుస్తున్నటువంటి శిష్యులు, ఆ మధ్యలో జరిగినటువంటి దేవుని యొక్క ఆత్మ కార్యం తర్వాత వారు సర్వలోకానికి వెళ్ళి సింహంలా గర్జించగలిగినారు. పావులంతలు ఎత్తి పట్టుకున్న ఏ హాని వారికి చేయడం లేదు. వారు ఎక్కడ వాక్యం ప్రకటిస్తున్న అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంటాడు 19వ వచనంలో. ఇలాగూ మార్కు సువార్త 16:19 ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత మాట్లాడక ముందు కాదు, వారితో మాట్లాడిన తరువాత పరలోక రాజ్యమునకు చేర్చుకోబడెను, దేవుని కుడి పార్శ్వమున ఆశీర్వాదాలు. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి ఇప్పుడు ఈ సహకారం అనేది మనకి లేకపోతే మనం ఏం చేస్తాం? వారికి సహకారుడై ఉండి వెనువెంట చేయించు వచ్చిన సూచక్రియల ద్వారా వాక్యమును స్థిరపరచను. ఈరోజు మనకు ఆ ఇమ్మానుయేలుగా ఆయన మనకి ఎప్పుడూ తోడుగా ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్తో మనం వెళ్ళాలి. గాడ్ ఈజ్ విత్ అస్. మనం ఎప్పుడైతే ఈ కాన్ఫిడెన్స్తో వెళ్తామంటే మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ, వాక్యం చేత నడిపించబడుతూ, సత్యం చేత నింపబడి, దేవుని బిడ్డలారా ఈరోజు లోకానికి సత్య సంబంధం ఒక అవసరత ఉన్నది. అమృతన్న గురించి ఆయన ఇంత దూరం రాగలిగాడంటే దెర్ ఇస్ ద పర్పస్. కానీ ఆ గట్స్ కూడా అందరికి ఉండవు. అమ్మో, మా అమ్మని చెట్లు ఉండాలి, మా నాయన చెట్లు ఉండాలి, నా భార్య చెట్లు ఉండాలి, పొద్దుమికితే నా పిల్లలు ఏడుస్తారు, పొద్దుగాలేస్తే నా పిల్లలకు పాలు తెస్తారు, వాళ్ళకి బియ్యం తెస్తారని రకరకాల సాకుల చేత అక్కడనే కదలకుండా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు రండి పొండి అనేటువంటి సూత్రం మీకు వర్తించదు. అబ్రహామున్న జోరులోకి వెళ్ళారు. అబ్రహామా, నువ్వు రా, ఫస్ట్ వచ్చాను తండ్రి, ఏం చేయాలి? పో, నేను చూపిస్తున్న దేశానికి. సౌలు యేసు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత నువ్వు నా కొరకు చాలా శ్రమలు అనుభవించాలి పౌలు, నేను ఏం చేయాలి ప్రభు అంటాడు. సౌలా నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మాట ఏంటి? వాట్ షల్ ఐ డూ అంటే నేను చేయమన్న పని చేయి, నేను వెళ్ళి మన స్థలాలకు వెళ్ళు, రాజుల ముందుకు వెళ్ళు, స్వార్థ ప్రకటించి, అధికారుల ముందుకు వెళ్ళు, ఏథెన్స్ పట్టణం వెళ్ళు, చూడు మొత్తం అదంతా. పోయి చూస్తున్నాడు వాళ్ళంతా, వాళ్ళ నాట్యాలు చూస్తున్నాడు, వాళ్ళ పాప భోగాలు చూస్తున్నాడు, వారి విగ్రహారాధన చూస్తున్నాడు, హృదయంలో నొచ్చుకున్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. అది సువార్థికుని ఒక లక్షణం. అది ఆత్మచేత నడిపించబడుతున్నాం అనే ఒక లక్షణం. ఈరోజు మనం ఇక్కడికి వచ్చినాం. మన కళ్ళ ముందు ఎంతోమంది అసత్యంలో ఉన్నారు. దే డోంట్ నో వాట్ ఈస్ ద ఎండ్ టైమ్ గాస్పల్. దే డోంట్ నో వాట్ ఈస్ ద ట్రూత్. దే డోంట్ నో ద ప్రాఫిట్. వారికి ప్రవక్త తెలియదు. అంత్యకాలంలో ఒక ప్రవక్త వస్తాడు, కుదురుబాటు చేస్తారనే సంగతి వారికి తెలియదు. ఈరోజు మనం మన హృదయం పరితాపం పట్టడానికి, మన హృదయం నొచ్చుకొని వారి గురించి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం మనం చూస్తాం. హల్లెలూయా. మీరు సర్వలోకానికి వెళ్ళండి, కానీ ఒట్టిగా వెళ్ళకండి. గో ఆల్ ద నేషన్ బట్ విత్ ఎ పర్పస్. ఈరోజు దేవుని బిడ్డలారా, మేము ఎక్కడికి వెళ్ళినా ఒక ఆశ మాకేముంటుంది. ప్రభువా, అక్కడ ఒక నలుగురు కన్నా స్వార్థ ఇవ్వడానికి అవకాశం కల్పిస్తానికి ఆశతో వస్తాం. ఈరోజు ఇక్కడ ఏదో ఉద్దేశంతో వచ్చినాం. ఇక్కడ మన సేవకుంటున్నాడు, పోయి మనం ఫస్ట్ ఆయన సహవాసంలో పనికి వచ్చి మోక నుంచి ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క శరీరాక్తలో పాలుపంపులు పొందాలి. ఆశ, దాని కొరకు ఎంతైనా కష్టపడవచ్చు. దేవుని బిడ్డలకు రోజు నశించిపోతున్న లోకానికి నేను మనమందరం వెళ్ళేవారిగా ఉందాం. ఎట్లా ఒట్టిగా వెళ్ళొద్దు, ఆత్మచేత నింపబడేవారిగా మనము వెళ్ళాలి. భారం చేత నింపబడ్డ వారిగా మనం వెళ్ళాలి. ఆ భారం చేతనే మన జీవితము అటు నుంచి అటే సర్వలోకానికి వెళ్తూ ఆ తోమ మన దేశానికి వచ్చి ఎట్లయితే అక్కడ చచ్చిపోయాడో, మనం అట్లా వెళ్ళి అక్కడనే ఏదో ఒక దేశంలో అక్కడనే అతసాక్షులుగా మరణించిన గ్రేట్ టెస్ట్ మనీ.
తోమ గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి ఆయనది. మనం కూడా అట్లా వెళ్ళి 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 అక్కడికక్కడే బంగాళాఖాతంలో కలిసిపోయినా పర్వాలేదు. కానీ ఐ నీడ్ టు గో, ఐ నీడ్ టు ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ థర్స్టీ మనకు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎంతవరకు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డ వారుగా, ఎంతవరకు అధికారం పొందిన వారుగా సువార్త పరిచర్యలో ఉంటున్నాం. ఈరోజు మన ఇది ప్రాంతంగా నాట్ ఓన్లీ కేరళ, మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు మనం వెళ్ళాలి. వెళ్ళిన ప్రతి ప్లేస్లో మనం ఖాళీగా ఉండదు. ఆత్మచేత నింపబడాలి, కొందరిని కదిలించి రావాలి. మేమున్నాం. అవకాశం అందరూ పరిచయలో ఉంటాం, అవకాశం లేకపోతే మొక్క నుంచి ప్రార్థన చేస్తాం. నా జీవితంలో 14 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు చేసాం. డైలీ ఒకటే పూట. 14 years ఐ బిన్ ప్రేయింగ్ వితౌట్ హీటింగ్. 14 సంవత్సరాలు గడిచిపోయింది. మోకరిస్తే 4 గంటలు మోకాల మీద ప్రభు స్నానం గడుపుతా. గొప్పతనం నాది కాదు, పరిశుద్ధాత్మ నాకు ఎంత అవకాశం ఇచ్చినాడో ఆ డిజైర్ మీకుంటే మీకు కూడా అవకాశం ఇస్తానంటా. నేను ప్రభు కూడా వాడబడిన మంట నీలో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు శక్తి లేనంటే, దేవుడు శక్తి లేకపోతే ఆయన అన్యాయస్తూ అవుతాడు. మనలో కోరిక ఉంటుంది, ప్రభు నన్ను వాడుకోండి, నీ పని కొరకు వాడుకునేటటువంటి తీర్మానం ఉంటుంది. ఒట్టిగా నేను వెళ్ళొద్దు సర్వలోకానికి, నీ శక్తి చేత వెళ్ళాలి, నీ బలము చేత వెళ్ళాలి, నీ అధికారం చేత వెళ్ళాలి. అందుకే యాత్ర చేయు దినములు వారికి బహుప్రియములు. ఈ లోకంలో ఒకడు ఒక పర్పస్తో వెళ్ళినాడు, వాడు ఎంజాయ్ చేద్దామని వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడాను, ఎంతసేపు ఉంటుంది వానికి ఆనందం? ఎంతసేపు ఉంటుందండి? ఆ మైకం ఉన్నదా వారికి? ఆ మైకం పోయిన తర్వాత వానికి మళ్ళా సొలొమోను అన్నట్లు అంతా వ్యర్థము, ఈ భూమి మీద సూర్యుని కింద ఉన్న దాంట్లో ఎందుకు లక్షలు ఖర్చు పెట్టి నేను బ్యాంకాంగ్ వస్తే 1000 ఖర్చు పెట్టి ఇక్కడికి వస్తే అక్కడికి వస్తే ఏముండదు ఆనందం? పైసలు అయిపోయిన తప్పితే ఆనందం లేదు. తృప్తి లేని జీవితం భూమి మీద మానవ జీవితం. కానీ నువ్వు స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్తే నీకు ఆనందం. అబ్బా మంచి పోరాటం పోరాడుతుంది. ఐ హ్యావ్ ద గ్రేట్ మిషన్ ఇన్ మై లైఫ్. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం సంతృప్తి లేని జీవితం కాదు, తృప్తి గల జీవితం. ఇప్పుడు మేము అన్నను కలిసినాం, ఎంత ఆనందం ఉందో మా హృదయం అనేటటువంటిది గంతులు వేస్తుంది. అరే ఇక్కడ ఒక అవకాశం దొరికింది మాకు కొద్దిసేపు ప్రార్థన చేయడానికి, కొద్దిసేపు మోకరించి దేవుని వైపు చూడడానికి. ఇక్కడ ఎంతోమంది భక్తులు దేవుని ఒక అగ్నిచేత నింపబడ్డ స్థలం ఇది. మాకు అక్కడ మోకరించి ప్రార్థించే అవకాశం దొరికిందని ధన్యులుగా ఫీల్ అయిపోతూ ఉన్నాం. కానీ అక్కడ పోయి ఎన్ని పర్యాటక స్థలాలు, ఎంత ఆనందాన్ని ఇచ్చి, ఎంత మంచు కొండలు చూసినా ఏముంటుంది అట్లా? ఏమానందం? నేత్రానందమే, కొద్దిసేపు ఉంటుంది. మళ్ళీ వాడికి వస్తే మర్చిపోతాం, అది మన గుర్తు కూడా ఉండదు. కానీ ఇది మర్చిపోతామా? ఇక్కడ దేవుడు ఒక శక్తి తాకబడ్డది మర్చిపోతామా? దేవునిలో ఉన్న ఆనందం ఇక్కడ లేదు అనే ఒక తీర్మానం మనం రావాలి. అంత అనుభవించిన తర్వాత అప్పుడు సొలొమోనులాగా అయ్యో నా బ్రతుకు వ్యర్థం అయిపోయింది అన్నది. పౌలులాగా మనం చెప్పగలగాలి, నా బ్రతుకు వ్యర్థము కాలేదు, వ్యర్థము కాని ప్రయాస నాకుంది, అది క్రీస్తులో ఉంది. హల్లెలూయా. లోకస్తులందరూ కూడా సర్వలోకం అంతా వెళ్ళాడుతుంది, కానీ వాళ్ళు వ్యర్థమైపోతుంది నా ప్రయాస అనుకునేటువంటి వెళ్ళాటనే వారిది. మనది అట్లా ఉండొద్దు. మన ప్రయాస దేవుని యొక్క చిత్తానుసారమైన ప్రయాస ఉంటున్నట్లుగా దేవుడు శక్తి చేత నింపబడదాం. ఆ 8వ వచనంకు 15వ వచనం మధ్యలో జరిగినటువంటి కార్యం ఈరోజు మనందరి జీవితంలో జరగాలి. అదే పరిశుద్ధాత్మ కుమారి దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభు కొద్ది మాటలు మనం వీటిలో పాలించవచ్చు. లెట్ us pray. అందరం కూడా మోకరించి